హలో హాయ్ మచ్చా, మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చేసాను. ఈరోజు అల్లు అర్జున్ గారి గురించి ట్రెండింగ్లో ఉంది. ఆయనే కదా, ట్రెండింగ్ వీడియోస్ మన దాంట్లో ఖచ్చితంగా ఉంటాయి. విషయానికి వస్తే ఈ మధ్య అందరూ కూడా విజయ దళపతి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారా ఏంటి అన్నట్టుగానే కొంతమంది చేసే హీరోలు పనులు అలా ఉన్నాయి. ఇకపోతే ఎప్పుడు ఫ్యాన్స్ని పట్టించుకోకుండానే ఉంటారు చాలామంది హీరోలు. కానీ ఇప్పుడు ఏంటో మన అల్లు అర్జున్ గారికి మరీ ఇష్టం ఎక్కువైపోయింది ఫ్యాన్స్ పైన. మరి దీని మీద కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ పాజిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు 1000 మందితోట 10,000 మందితోట. సో ఓకే, 10,000 మందితో పెట్టారు. సో అందులో అందరికీ ఇన్సూరెన్స్ చేయించారు అన్నది టాక్ వినిపిస్తుంది. నెక్స్ట్ ప్రతి 6 నెలలకు కూడా మీతో నేను కలుస్తాను అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, అభిమానులు పిలిచి హైదరాబాద్లో ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు బన్నీ. అయితే స్వయంగా ఆయనే పిలిచి ఏర్పాటు చేయడంలో ఉన్న అంతర్యం ఉందా? సరే, అంటే అడిగిన వాళ్ళకి ఫోటోలు కూడా ఇచ్చాడు, 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. ఇక పైన ప్రతి 6 నెలలకి ఒకసారి కలుస్తానని మాట కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ కూడా చాలా వరకు అయితే వైరల్ అయితే అవుతున్నాయి. ఇకపోతే తెలుగులో దాదాపు అందరూ హీరోలకు ఫ్యాన్స్ వీరాభిమానులు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి అరుదైన చేసింది ఏంటి అంటే, ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు చేసేది స్వయంగా ఆయన వచ్చి ఇన్సూరెన్స్ చేయించడం. అంతేకాకుండా తమిళనాడులో కూడా వీరాభిమానులు ఉన్నారు అల్లు అర్జున్కి. అలాగే కన్నడలో కూడా వీరాభిమానులు ఉన్నారు అల్లు అర్జున్కి. ఇంతమంది ఫ్యాన్స్ బేస్ ఉన్నారు. దీనికి ఒక స్ట్రాంగ్ అయిన బాండింగ్ వెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారా ఏంటి అనేది నాకైతే అర్థం కాల. ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ మంచిగా వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఇచ్చారు. వాటర్ బాటిల్స్ ఇవ్వడం, ఇంకేదో స్నాక్స్ ఐటమ్స్ ఇవ్వడం, ఇలాంటివి కూడా జరిగినాయి. సో ఫ్యాన్స్ని అంత ఇష్టంగా చూసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, అందరికీ ఉన్నారు ఫ్యాన్స్, కానీ అల్లు అర్జున్కి ఎందుకు ఇంత ఫ్యాన్ బేస్ అయింది అంటే, ఎప్పటికప్పటికి అతని దగ్గరికి ఎవరు వచ్చినా సరే మంచిగా హెల్ప్ చేయడం. అందులో పుష్ప 2 తర్వాత మరీ ఎక్కువ ఫ్యాన్స్ బేస్ బాగా పెరిగిపోయింది అల్లు అర్జున్ గారికి. సరే, ఎంత పెరిగినా బలుపు అయితే పెరగలేదు కదా, అదే మనం ఆనందించాల్సిన విషయం. సో ఇప్పుడు ఈ టార్గెట్ ఎందుకమ్మా హైదరాబాద్లో మీటింగ్ పెట్టి 10,000 మందితోటి పెట్టి మరి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేయించడం, వాళ్ళతో ఫోటోలు దిగడం, వాళ్ళతో డాన్స్ చేయడం, స్వయంగా పేరున పలకరించి వాళ్ళతో మాట్లాడడం, అసలు దీని మీద అంతర్యం ఏమైనా ఉందా అని చూసుకుంటే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగానే అనిపిస్తుంది. మరి చూడాలి. కానీ అధికారికంగా అయితే ఎక్కడ ఎంట్రీ, కమ్బ్యాక్ ఓపెన్ అలాంటివి ఏమీ లేదు. సో ట్విట్టర్లో అయితే కొన్ని హడావిడులతో జరుగుతున్నాయి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే ఎంతోకొంత మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీడియోపై కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి, కొన్ని పాజిటివ్ కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా రాజకీయంలోకి వచ్చే ప్రయత్నాలైనా, అంటే ఫ్యాన్స్ని పోగేసుకోవాలి అన్న ఉద్దేశంలోనైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.